Hi guys, welcome back to my channel. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు. సో యా మా వర్ష పాపని అయితే హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా హర్టింగ్ ఉంది, ఇంకా బాధగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే బాగా చదువుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి. ఇక్కడ ఉంటే చాలా అల్లరి చేసేస్తుంది. సో ఇదే కంటెంట్ ఇవాళ, ప్రాంక్. ఇది ప్రాంక్ చేయబోతున్నా, ఇలాగే మాట్లాడుతా తనతో. హాస్టల్లో వేసేస్తున్నాను, నీ వల్ల ఇక్కడ ఉండి చదవడం కావట్లేదు, ఆడడం ఎక్కువ అవుతుంది. సో అందుకే నేను హాస్టల్లో జాయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యామని చెప్పేసి ప్రాంక్ అయితే చేయబోతున్నాం. సో తన రియాక్షన్ ఎలా ఉంటుందో మొత్తం క్యాప్చర్ చేస్తాను, మీరు చూసేయండి. నాకైతే ఎక్సైటింగ్గా ఉంది, అలాగే భయం కూడా ఉంది. పాపం చిన్నపిల్ల కదా, ఏడుస్తుందేమో అని. అండ్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ వీడియోలకైతే వెళ్ళిపోదామా. నేనైతే మైక్ ఇక్కడ పెట్టేసుకున్నాను లోపల, ఎందుకంటే డౌట్ రావద్దు అని చెప్పేసి. సో లెట్స్ గో, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో ఆగండి, మీరైతే నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా చూడని వాళ్ళు ఉంటే, కొత్తగా నా ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ ఉన్నాయి, నేను మా హస్బెండ్ అయితే చాలా వీడియోస్ చేస్తాము, అవి కూడా చూసి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. ఇంకా మీకోసం ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాము. కామెంట్ కూడా చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలని చెప్పేసి. అండ్ సో యా, అంతే, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. కాదు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒక మాట సీరియల్గా తీసుకో మ్యాటర్. ఏమని ఆమె వదిలే. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వర్షం ఏం చేస్తా, 2 బయలు పెట్టా హాస్టల్ చేసి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, వచ్చిన ఎంట్రన్స్ రాపిచ్చేసి. ఎగ్జామ్స్ కూడా ఆడనే రాపి. నీకు చెప్తుంటే ఎక్స్ప్రెషన్స్ ఏంది, నీకు మజాక్ ప్రాంక్ చేస్తలేమో. మజాక్ అవుతుందా నీకు? కొడతాయిగా నేను ప్రాంక్ అంటే. ఊకే బ్లాగ్స్ చూసి ప్రాంక్లు అవే ఉన్నాయి నీ మైండ్ లో. మొత్తం టీవీకి అంకితమైన బ్లాగ్స్ ప్రాంక్స్ ఇవేనా? స్కూల్ చదవడం లేదు, స్కూల్ పోతలేవు చక్కగా. యూట్యూబ్ షార్ట్స్ ఎందుకు నీకు? పొద్దున లేమంగానే కాలు నొప్పి, కడుపు నొప్పి, రోజొక నొప్పి. ఇప్పుడు ఈరోజు ఉంటుంది. ఆగు, ఇడికిరా. తీసుకురా బల్లి. చెప్పు, కాదు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇందాక ఏమంటుంది తెలుసా? బల్లి ప్రాంక్ చేస్తుందేమో ఈష్ మమ్మీ, తెచ్చి బల్లి నా మీద ఇట్లా వేస్తే ఆ బల్లి తీసుకొని ఏందమ్మా బుజ్జి అని ఇట్లా టీవీ చేస్తుందంట ప్రాంక్. బల్లిని ముట్టుకున్నంత ఉందా నీకు? భయం కాదంట. ఏ హాద్విక అయితే ఆద్వికకి కూడా హాస్టల్ ఆద్విక వర్షకి దుంకుతా ఉంది. కాలు తప్పుతావు వర్ష, ఏమో అయితే ఇస్తాం హాస్టల్లో. తీసుకురా, అప్పుడు నువ్వే బాసలు తోమాలి, నువ్వే బట్టలు ఉతకాలి, నువ్వే అన్నీ చేయాలి. నవ్వుతుంది. కాదు, నువ్వు ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈమె ఎందుకు ఇట్లా ఇడికి వచ్చింది? నువ్వు ఎందుకు ఈ మ్యాటరే చెప్పడానికి? ఈ మ్యాటరే కదా అంటే అది. రే రామ్, హాస్టల్ వేసేస్తారు. ఏమంటావు? నీ దుంకుడు ఇవన్నీ వద్దు. స్కూల్ పోమంటే పొద్దునుకుంటా లేవ్వవు, సతాయిస్తుంటావు మమ్మీని. ఎందుకు ఆమెకు అంత టార్చర్? నువ్వు ఆడపిల్లవా కాదా? ఏ లేదు, ఆయన మాట వినది, అస్సలు వినట్లేదు.
వెళ్ళిపోదాం హాస్టల్కి వెళ్ళి మాట్లాడు. అప్లై చేసిండే నా పేపర్స్ కూడా కొనుక్కొచ్చి బండిల్ మనం ఉండము కదా, అన్ని నేను మనం ఉండము, కనిపించము. ఈమె బట్టలు ఈమెనే ఉతుక్కోవాలి. పొద్దున్నే లేపుతారు 4 o'clock అట్లా లేపి ఈమె బట్టలు ఈమెనే ఉతుక్కోమంటారు, డ్రెస్సింగ్ చేసుకోమంటారు, జడేసుకోమంటారు. ఎవరు వేసేటోళ్ళు ఉండరు. మమ్మీ అనేది ఉండదు, మమ్మీ అనేది ఉండదు, పిన్ని అనేది ఎవరు ఉండరు ఆడ. ఈమెకి ఎవరు చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఏమంటూ తెలుసా ఇంకొకటి, మేము మాటలు నవ్వాలా ఏడవాలా అర్థం లేదు. మేము పెద్దగా చదువుకుని ఫారెన్కి వెళ్ళి చీరలు తెస్తారు. ఫారెన్ లో చీరలు అమ్ముతారా? హైదరాబాద్ నుంచి తీసుకోవద్దారు ఫారెన్కి. అరే మీ నోటితో చెప్పు. ఏమన్నా మమ్మీకి స్కూల్కి పో, ఫస్ట్ స్కూల్ కి పో, తర్వాత ఫారెన్ పోదు. ఫారెన్ పోయి చీరలు మంచిగా చదువుకుంటే నువ్వు నీకు ఫారెన్ కాదు కదా, మంచిగా ఇంకా ఏమన్నా మాకు విసుగు వచ్చేసింది. అందుకే నేను ఆమె గురించి పట్టించుకున్నాను, అందుకే నవ్వు వస్తుంది. పోవా సార్కి ఆమెకి ఇంకొకటి లేట్ కమ్మర్ అని పేరు. లేట్ కమ్మారు. అందరు పిల్లలు ఒకలాగా ఉంటే నువ్వు ఒకలాగా ఉంటావు అంట. అందులో కాదు లేట్ కమ్మర్. మళ్ళీ సార్ నిన్ను కొడతాడు కదా వర్ష అంటే ఏం కాదు ఏం కాదులే. అన్నిటికీ నెగ్లెక్ట్ చేస్తున్నావా ఇప్పటి నుంచే? ఇవన్నీ వద్దక్క, నువ్వు హాస్టల్లో పడే. నేను చెప్తున్నా కదా, తీసుకుపోయి ఏమైనా వచ్చేది ఏమైతే నీకు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తావు? హాస్టల్లో ఉంటా అన్ని బిస్కెట్లు అవి అన్ని తినేస్తుంది. స్నాక్స్ అన్ని జామ్ ఉట్టిగా తినేస్తుంది, బ్రెడ్కి పెట్టకుండా. అవ్వ ఆపుకుంటున్నావు కదరా. పోతావా హాస్టల్కి? జామ్ తినేసింది, బటర్ తిని ఆ బటర్ మూత అట్లనే పెట్టింది, మన బటర్ కి పెట్టలేదు. నీట్నెస్ లేదా నీకు? అసలు ఆడపిల్లల లక్షణాలు ఉన్నాయా? కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఏడుస్తున్నావు? మన రెడ్గా ఎందుకని నవ్వినావు అనుకో, చెంప వాళ్ళకి కొడుతుంది ఇప్పుడు నేను. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. ఇటు చూడు, మీ డాడీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? వీడికి నైట్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చిందా డాడీ? నన్ను చెల్లని మీ లగేజ్ తెచ్చిచ్చింది డాడీ. నా దగ్గర ఉంటే తీసు ఆమె, నీ దగ్గర నుంచే పంపించు. మాటినది రేపు తెచ్చి వదిలేస్తావు. ప్రియా స్కూల్ నుంచి తెచ్చి నీ దగ్గర వదిలేస్తే తీసుకొని వెళ్ళిపో. అలాగ ఆల్రెడీ ఇచ్చిన బట్టల బ్యాగ్ నేను పొద్దున. ఇప్పుడు నేను తీసుకొని సంచులు వేసుకొని వెళ్ళిపో. వర్ష ఎందుకు ఏడుస్తుంది? నవ్వెందుకు వస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు? పోతావా అయితే హాస్టల్కి? పోను. మరి ఏం చేస్తావు? ఉండి స్కూల్ పోతా. పోయి వస్తా ఇంటికి. పోతావు, నమ్మాలా? మంచిగా ఉంటావు కదా, మాట వింటావు కదా. సరే, ఏడికి పోయేది లేదు, ఇక్కడనే ఉండు. సో గాయస్ చూసిరు కదా, వర్ష ఎక్కడికి వెళ్ళదంట, ఇక్కడే ఉండి మంచిగా చదువుకుంటా అంటుంది. ఆమె నోటితోనే చెప్తుంది, వినండి. చెప్పు ఇట్రా వీడి నుంచి. మరేమంటూ మంచిగా చదువుకుంటావు ఇక్కడ ఉండి? సతాయిస్తావు మమ్మీని? ఇట్లా దగ్గర నీకు కూడా తెలుసా వర్ష? తెలుసా? దగ్గర తెలుసా నీకు? ప్రాంక్ ఎందుకు చేస్తాం? నీకు కూడా తెలుసా? వాళ్ళు పక్క ఇంట్లోనే ఉన్నారు అంటుంది. పక్కన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు పొద్దున్న నుంచి. నీ బ్యాగ్ ఆడనే పెట్టిన మీకు. చెప్పు.
తీసుకురా పోయి వాళ్ళని. పిలవాలా అంకుల్ వాళ్ళని? ప్రాంక్ అనుకుంటుంది ఈమె, చూపిస్తా. పక్కనే ఉన్నారు, పిలుస్తాను. ఇది ఏం తెలుసా? ప్రాంక్. మీకు అప్పటి నుంచి తెలుసు, మమ్మీ ముఖం చూస్తుంటే నాకు అర్థమైంది అని నువ్వు అనుకుంటున్నావు, ప్రాంక్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నేను నిజంగానే పంపిస్తాం. ఆమె జడ బూచి చూడండి. సో గైస్, ఇదైతే నేను ఫస్ట్లో చెప్పాను కదా మీకు, నిజంగానే అందులో ఉన్న ఒక్క లక్షణం కూడా లేదు. నేను చెప్పిన అన్ని కరెక్టే డయాగ్రామ్స్ కానీ డ్రాయింగ్ అయితే బాగా వేస్తుంది మా వర్ష. ఒకసారి చూద్దాం తన రియాక్షన్ ఎట్లుంటుందో అని చెప్పేసి ప్రాంక్ చేసిన. ప్రాంక్ ఎప్పుడో చేసిండ్రు మీరు. ఇగో హరే కృష్ణ. హరే కృష్ణ అండ్ మంచిగా గణపతి బాల గణేష్ చూడండి. స్టార్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది వేయడం, బాగా వేస్తుంది. నేను ఎప్పుడన్నా ఆమె వేసేటప్పుడు నేను ఒక వ్లాగ్ తీసి పెడతాను మీకు. సో లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ కూడా వాచ్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా అవసరము. సో బాయ్ అందరికీ, లవ్ యూ ఆల్.